ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అంటే వాడు చంపి ఒక సంస్థ ఉగ్రవాద సంస్థ చంపి మేమే చేసినామని ఇక దర్జాగా బయటికి చెప్పుకుంటా ఉన్నారు. ఇక చూడండి ఇటువంటి దుర్మార్గులను ఇక ఏం చేయాలి? నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంకా కూడా అలర్ట్ కావాలి ఈ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే భద్రతా బలగాలు కావచ్చు, ఇంకా కూడా అలర్ట్ కావాలి. నాకు చాలాసార్లు మొన్న కూడా అనిపించింది, ప్రాధాన్యత ఇంకా ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు కొంత ఇచ్చినట్టు కనిపిస్తుంది గతంతో పోలిస్తే, బట్ ఇది మాత్రం సరిపోదు. ఈ జవాన్లకు వీళ్ళకు ఇచ్చే ప్రాధాన్యత ఇది మాత్రం సరిపోదు. ఇంకా హై ఎండ్లు ఇవ్వాలి వాళ్ళకు, ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి, ఇంకా జీతాలు పెంచాలి, అన్నీ పెంచాలి. వాళ్ళకు సరైన దిశానిర్దేశాలు కూడా కమాండర్లు వాళ్ళు అందరూ కూడా చేయాలి. ఎందుకంటే అమాయకులు కదా బలైంది, అమాయకులు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు టూర్ కానీ పోయిండ్రు, ఏదో ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నారు, అన్యాయంగా అమాయకులు బలైపోయిండ్రు. సంతోషంగా ఏదో జావియాలుగా గడుపుదాము అని అనుకొని ఉంటారు కదా, ఒక 2 రోజులు అట్లా బయటికి పోయి, అసొంటి వాళ్ళు ఇవాళ తిరిగిరాని లోకాలకు పోయిండ్రు కదా. మరి ఇటువంటి దుర్మార్గులను ఊరికే వదిలేయద్దు, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి.